कितना भाई डजन 180 80 రూపాయలే అంట 80 రూపాయలకి దొరికిపోతుంది పైన బే కైట్స్ జాగా లేక పైన కూడా పెట్టేసిల్ కైట్స్ ఇలా మోనోగోల్డ్ బ్యాన్ है मोनोगोल्ड मोनोफिल सब कंगूसी బ్యాన్ है चाइना में चाइना मांजा पूरा బ్యాన్ ఇది ఇట్లా కట్ అవుతుంది అంటే అందుకే బ్యాన్ చేశారు వరల్డ్ స్మాలెస్ట్ కైట్స్ చూడలు ఎంత పెద్దగా ఉంచారు కైట్ మనకు ఇగో ఇది చూడలు ఇది ఇంకా మస్తు ఉంది ఒరే 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 ఇల్ల ఉడుల్ భయ్యా ఓహో హో 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 अरे जाने को है अंदर अंदर जाने को है रुको अय्यो 119 की मंडी 117 की मंडी अंत तक పెద్ద చూడు లితిక అలసిపోతే ఇలా ఫుడ్ బి దొరికిపోతుంది బ్రెడ్ ఆమ్లెట్ అవన్నీ రైట్ హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు వచ్చి ఈ రోజు మనం ఎడి పోతున్నాం అంటే దూల్పేట పోతున్నాం భయ్య దూల్పేటలో మాంజా తీసుకొని పోతున్నాం సంక్రాంతి వచ్చింది కదా ఇంటికి పోతున్నా నేను గట్లనే మాంజా తీసుకొని ఇంటికి రా లేకపోతే ఇంటికి రాకు అన్నారు మా దోస్తులు అందుకనే మాంజా తీసుకొని దూల్పేట వచ్చిన గుల్జార్ హౌస్ లో మనకు మాంజాలు పతంగులు బాగా దొరుకుతాయంట అంటే దూల్పేటలో దొరికిపోతాయి ఈడ దొరికిపోతాయి చార్మినార్ కాడ ఇది చార్మినార్ దగ్గర ఉంటది మనకు అక్కడ పతంగులు ఎట్లుంటాయి అసలు రూపాయి కాడికి వెళ్ళే పతంగులు చాలా ఉంటాయంట మాంజా మాత్రం వేరే లెవెల్ దొరికిపోతుంది అంట ఇటు సైడ్ నేను ఎప్పుడు రాలే ఫస్ట్ టైం వచ్చినా చూద్దాం మరి ఎట్లా దొరికిపోతుంది మీకు కూడా చూపెట్టినట్టు అయితే అని చెప్పి బ్లాగ్ చేస్తున్నా అది పోయినాక నీట్ గా క్లారిటీ మా గిరాక్ అంటే గిరాక్ చూపిస్తా ఇంకా కూడా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవచ్చు జల్దీ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ఒత్తుల్లి ఇట్లనే ఇచ్చిపాడు వీడియోలు మంచిగా వస్తాయి మెల్లమెల్లగా వచ్చినా మంచి మంచి వీడియోలు తీద్దాం అనుకుంటున్నా అన్న ఏంటే అయ్యో 119 కి మండి 117 కి మండి అంత దక్క మండి అన్న 100 రూపాయలకి మండి దొరుకుతుంది అన్న పాతంగులు కనబడతలేవు అన్న నాకు ఓ ఇల్లా ఇద్దరు దేక్ భయ్యా కైసే ఇద్దరు దేక్ అరే బాప్ రే బాప్ ఇచ్చిపాడున్నాయి అన్న అరే ఈ పతంగులు ఏంది ఇలా చూసి ఇలా పతంగులు మనకి ఎట్లా దొరికిపోతున్నాయో ఇగో ఈడ దుకాణాలు ఈడుల్లి మొత్తం అన్ని స్టాల్స్ ఉన్నాయి ఇగో ఈడబి దుకాణాలు దొరికిపోతాయి పతంగులు మాంజాలు ఇచ్చిపాడు మాంజాలు ఉన్నాయి చూడులో చెరకాలు ఓ ఇలా అయ్యో అయ్యా అన్న గిన్నెగా ఉన్నాయి ఫస్ట్ టైం చూస్తున్నాను పతంగులు గిన్నెగానం చెరకలు చూడుల్లి ఆ పతంగులు చూడుల్లి అగో మొత్తం గద్ద షేప్ ఉన్నాయి అన్న అయ్యో అన్న ఇదేమే నేను ఎప్పుడు చూడలే అన్న ఇట్లాంటివి తెలుసా అరే బాప్ రే బాప్ అయ్యో మీరు ఎప్పుడైనా చూసిలా ఇట్లాంటి పతంగులు ఇట్లా ఏరియాకి ఎప్పుడైనా నచ్చిలా కొంచెం కింద కామెంట్ చేయాలి ఇలా ఈ పతంగి చూడు ఇంత పెద్ద ముందు ఓరే బాప్ రే బాప్ గద్ద పతంగ అంట వేరే ఉన్నాయి ఇవి క్లాత్ తో చేసినవి ఉన్నాయి ఇవి చిన్న చిన్న పతంగులు అన్ని ఇచ్చిపాడు ఉన్నాయి భయ్య ఏం చూపెట్టాలని అర్థమైతే లేదు గన్యం రాక అయ్యా అన్న ఏందన్నా ఇది కాదే ఇవన్నీ ఏందన్నా గింతగానమ్మా ఇలా ఈ లొకేషన్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తా ఈ ఇయర్ కాకపోయినా నెక్స్ట్ ఇయర్ అని వనుకొస్తుంది మన కొత్త వాళ్ళని చూసే వాళ్ళకు అంతే అన్న ఇక్కడ యూటర్న్ చేసి వెళ్ళిపోడు ఇక అదే అన్న ఏ మాంజా తీసుకోవాలో అర్థమైతుంది స్కామ్ అయితే అంట ఇక్కడ నిజంగానే స్కామ్ అయితే అన్న ఈ చూడలి మాంజా వేరే లెవెల్ ఉంది చెరకాని ఇచ్చి పాడుంది ఎంత పెద్ద ఉంది చూడలి చెరక అది जाने को है अंदर जाने को है रुको अरे जा रहे ना रुको मैं బండి పార్కింగ్ చేసేద్దామా ఇక్కడ చూడాలి మనకు చెరకలు చూడాలి చెరకతో మనకు మాంజా కూడా ఇచ్చేసారు వీళ్ళు 550 పూరా చెరుడుతో మనకు 550 వచ్చేస్తుంది చూడాలి ఇక చూడాలి మనకు చెరకలు బి దొరికిపోతున్నాయి ఏ కిतना भाई చెరక కిतना ఇవి మనకు 150కి దొరికిపోతున్నాయి ఇంకా తక్కువ దొరికిపోతున్నాయి ఇక్కడ చూడాలి చెక్క ఉన్నాయి ఇక్కడ బాబిన్స్ బి దొరికిపోతున్నాయి బాబిన్స్ చూడాలి ఇగో పబ్జి బాబిన్స్ ఉన్నాయి మనకు ఇవి బి దొరికిపోతున్నాయి ఇదేందన్నా ఏ క్యా ఏ బి చెరకాయే ఇది కూడా చెరక అంట చూడాలి ఎట్లా వచ్చిందో ఇది చూడాలి కైట్స్ ఇలా డజన్ అమ్ముతారు భయ్య డజన్ కి 150 200 ఇట్లా దొరికిపోతాయి చూడాలి ఇట్లా డజన్ ఇచ్చేస్తారు షర్ట్ ఇచ్చేస్తారు కైట్లో కూడా చాలా అంటే చాలా రకాలు ఉన్నాయి ఆ కైట్లో మనకు పేర్లు తెలియదు వీళ్ళు అడుగుదామంటే వీళ్ళు బిజీ ఉన్నారు ఓ అన్న ఏడ పోయినా కానీ వేరే లెవెల్ దొరికిపోతున్నాయి కానీ ఇది చూడాలి ఇగో ఈ డజన్ దొరికిపోతున్నాయి కిतना भाई డజన్ 180 స్టార్టింగ్ 180 చిన్న కైట్స్ కూడా 180 ఉన్నాయా ఈ పేపర్ కైట్స్ కూడా అంతేనా 380 డజన్ ఓకే ఇది పేపర్ కైట్ వచ్చి 380 డజన్ అంట అది 150 డజన్ ఉన్నది ఎన్నిగా ఉన్నాయి చూడండి బల్క్లా వేరే లెవెల్ ఉన్నాయి కదా ఎడిపోయినా అవే ఉన్నాయి ఈ అన్న వాళ్ళతో నచ్చినా నేను ఈ అన్న వాళ్ళని తీసుకొచ్చిళ్ళు ఈ ఏరియా ఈ అన్న వాళ్ళ వల్ల నాకు తెలిసింది ఈ ఏరియా ఎన్ని మాంజాలు చూడాలి ఇగో ప్రతి ఒక్క మాంజా మీరు ఇక్కడికి వచ్చి చూసుకోవచ్చు ఇగో ఒక్కొక్క డిఫరెంట్ టైప్ ఉన్నది భయ మాంజా అంతా ఇగో
చెరకలు అలాగ ఉన్నాయి కదా, ఎంత పెద్ద చెరకలు ఉన్నాయి, దీనికన్నా పెద్ద చెరకలు కూడా ఉంటాయి కదా. ఇక్కడ చూడండి ఇవన్నీ అమ్మున్నాయి. అది ఎంత చూపెట్టినా గంతేనా అన్న, ఏడవైనా గివే ఉన్నాయి. అసలు ఏమని చూపెట్టాలా, ఎంత చూపెట్టాలా? నేను తీసుకునేది ఏందో ఇంటికి పోయినాక చూపెడతా. ఇక్కడ మనకు అంతా అలసిపోతే ఇక్కడ ఫుడ్ బి దొరికిపోతుంది. మనం బ్రెడ్ ఆమ్లెట్ అవన్నీ అలాగ బ్రెడ్ ఆమ్లెట్ కాదు. ఓ గిర చూడుల్లి ఇంకా ఎంత పెద్ద చెరకలు ఉన్నాయో, వేరే నెక్స్ట్ లెవెల్ చెరకలు ఉన్నాయి ఇక్కడ మనకు. చూడుల్లి ఎంత పెద్ద ఉంది చెరక ఇది మనకు. వా రే బాప్ ఈ థ్రెడ్ ఫుల్ ఉన్నది. ఇవి కూడా చెరకలు ఉన్నాయి మనకు. ఇగో ఈ లోపల కూడా ఇట్లాంటి చెరకలు వస్తాయి మనకు. చూడు మొత్తం మనకు ఇలా థ్రెడ్ ఉంది, థ్రెడ్ ఉంది కానీ ఇది కూడా డిజైన్ ఎంత మంచిగా చూడండి. ఇగో వేరే లెవెల్ ఉన్నాయి కదా, అన్నీ నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి, ఇచ్చిపాడు ఉన్నాయి. ఇగో ఇది చూడండి, ఇది ఇంకా మస్తు ఉంది, డిజైన్ మంచిగా వచ్చింది. ఇవన్నీ ఖాళీ థ్రెడ్లు, ఇంకా ఖాళీ చెరకలు, ఇంకా థ్రెడ్ లేవు వీటికి. ఇది చూడండి ఎంత పెద్ద కైట్లు ఉన్నాయో. రే బాప్ ఎంత పెద్ద కైట్లు ఉన్నాయా అన్న, ఇక్కడ నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. ఇది చూడండి ఇగో 80 రూపాయలే అంట, 80 రూపాయలకే దొరికిపోతుంది. 80 20 నీకు ఇచ్చినా బాయ్ 350. నేను 20 రూపాయలు అనుకున్నాను. ఈడ విషయం అదే ఈడ విషయం అనుకున్నా, సారీ. మొత్తం స్టీల్ ఉంది ఇది. చెరక చుట్టానికి కూడా స్మూత్ ఉంటుంది. ఇది చూడు ఇవైతే వేరే లెవెల్ మంచిగా ఉన్నాయి ఇవి. ఇంక ఇవి కాకుండా అవో ఆడ చూడలు ఎట్లాంటివి దొరికిపోతున్నాయి, డిఫరెంట్ దొరికిపోతున్నాయి. చోటా వాళ్ళ ఓకే బాజువాల దుకాణం అంట. బాజువాల దుకాణం పోయి ఒరే బాజువాల దుకాణం కూడా ఇచ్చిపాడు ఉంది కదా భయ్య. బాజువాల దుకాణంలో మొత్తం వేరే లెవెల్ దొరికిపోతున్నాయి. స్కై లాంతర్లు, చిన్న ఐటమ్స్ అన్న వేరే ఉన్నాయి కదా ఇలా. 10 రూపాయ 10 రూపాయల ఇట్లాంటివి కూడా దొరికిపోతున్నాయి అన్న వాళ్ళ దగ్గర. ఇక్కడ ఎక్కడ చూడలేదు, అన్న వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఈ లోపల థ్రెడ్ ఉండదు భయ్య, ఇది స్టీల్ ఉంటాయి ఇవి. ఇగో ఎన్నవే మనకు ఎన్నవే దొరికిపోతుంది. నా బొమ్మనా అన్న, నేను దయ్యంని కాదే. ఒరే ఇలా ఊడులు భయ్యా పీకల్పి దొరికిపోతాయి మొత్తం ఎంటర్టైన్ చేయనీకి. ఇవన్నీ చూసి నాకు చిన్న చెరకలు చూడండి, డెకరేషన్ చేసుకోవడానికి. చిన్న కైట్స్, ఎంత చిన్న కైట్స్ ఉన్నాయి చూడండి. వరల్డ్ స్మాలెస్ట్ కైట్స్ కావచ్చు ఇవన్నీ. ఒరే బాప్ ఇంట్లో మనం ఆఫీస్లలో డెకరేషన్ చేసుకున్నాను వనకొస్తాయి మనకు. ఇవన్నీ ఆఫీసులలో షోరూమ్లలో డెకరేషన్ చేయడానికి దిక్కి తాడిచ్చిల్లన్న ఎగ్రాయి మొత్తం వేరే ఉన్నాయి కదన్న పీకలు. అరే ఇక్కడ ఇంకా ఇగో వాళ్ళు ఇస్తున్నారు, అసలు వెతుక్కోవాలి మనం ఇక్కడ. ఈ జుడులు ప్లాస్టిక్ ఎంత మంచిగా ఉందో, నెక్స్ట్ లెవెల్ ఉంది కదా. పైన బి కైట్సే ఉన్నాయి, పైన బి కైట్స్ జాగా లేక పైన కూడా పెట్టేసి కైట్స్ ఇక్కడ. ఓ ఇలా ఇంత పెద్ద చూడు పీక 250 కిలోమీటర్లు అంత 250 కిలోమీటర్లు వీడికెళ్ళి 250 కిలోమీటర్స్ కైట్ తీసుకోలేను కానీ మాంగా తీసుకోవచ్చు. అన్న వేరే లెవెల్ ఉన్నాయి అన్న, ఏం చూడ చూపెడదామన్నా. కైట్స్ లో చాలా అంటే చాలా డిఫరెంట్ కైట్స్ ఉంటాయి, మనం చెప్పలేము. మోనోగోల్డ్ బ్యానే, ఇది ఇట్లా కట్ అవుతున్నాయి అంటే అందుకే బ్యాన్ చేసినారు. ఇవి యూజ్ చేసుకోవచ్చు. ఎన్ని రకాలు ఉన్నాయి, ఇంట్లో కూడా చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి. అందులో కూడా మంచి లెంకొని చూసుకోవాలి మనం. మోనోగోల్డ్ అయితే వాడద్దు, వాడటోళ్ళం కూడా వాడకని చెప్పుల్ని. అన్న ఉంటా అన్న, నేను ఉంటా మరి. మళ్ళా నెక్స్ట్ మళ్ళా వెళ్తా. సైనింగ్ ఆఫ్, బాయ్ ఫ్రమ్ గుల్జర్ హౌస్.